ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య విలేకరులను కోరారు. పీఐబీ ఏలూరులో నిర్వహించిన వార్తా ల్యాబ్ వర్క్షాప్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తే మరింత మంది సద్వినియోగం చేసుకుని పురోగతి సాధించేందుకు వీలవుతుందని రాధాకృష్ణయ్య అన్నారు. ఈ మేరకు పాత్రికేయులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మరింత చేరువయ్యేలా పీఐబీ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే బడేటి కోరారు. ప్రభుత్వం మీడియా సంస్థల మధ్య పీఐబీ నమ్మకమైన వారధిగా నిలుస్తుందని పీఐబీ విజయవాడ డైరెక్టర్ జి సురేష్ కుమార్ హామీ ఇచ్చారు. విశ్వసనీయమైన వాస్తవ వార్తల్ని ప్రజలకు చేరువ చేసేందుకు పాత్రికేయులంతా కృషి చేయాలని సురేష్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో పీఐబీ డైరెక్టర్ సురేష్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ నీలాద్రి, ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్ తులసి, డాక్టర్ భార్గవి, సిబిసి సహాయ సంచాలకులు ఆర్ రమేష్ చంద్ర, పీఐబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్క్షాప్ మరి ఏలూరులో నిర్వహించడం అనేది గర్వకారణం. మరి దీని ద్వారా ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకి చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీ అందరితో పాటు. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నారు. చాలా మంది ప్రజలకి ఎవరికి కూడా తెలియదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాని మీద ఒక అవగాహన ఉంటే మీరు తప్పనిసరిగా వాళ్ళకి ఈ స్కీమ్ మీకు ఉంది, మీరు ఇది చేసుకోవచ్చు అని చెప్పే నాలెడ్జ్ మీకు ఉండాలనే ఉద్దేశంతో వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఏం కావాలనేది వీళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోగలిగితే, అంటే నా ఉద్దేశంలో అసలు ఏ పథకాలు స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, ఏ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి, దీనికి అర్హతలు ఏంటి అనేది ఒక బుక్లెట్ రూపేదాని ద్వారా మెయిన్ మీడియా సోదరులకు ఇస్తే దాని ద్వారా మీడియా సోదరులు అందరూ కూడా మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఎన్నోసార్లు అవుతుంటారు. అందులో తెలుసుకోగలిగితే మీరు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు లేకపోతే మీరు ఎక్కడైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ స్కీమ్ గురించి దీంట్లో మీరు పెట్టుకోవచ్చమ్మా, దీంట్లో స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం వస్తుంది, మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి మీరు చెప్తే మేము ఏ విధంగా అయితే అన్ని కూడా పథకాల గురించి మీడియా ద్వారా చేస్తాం. కరాటే ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించారు.